బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. చేతన్ సింగ్ చూసి జాగ్రత్తగా పంచే. సుఖ దివాన్ దారిలో వస్తూ ఉంటారు. ఒక రబ్బర్ ట్రీ కూడా ఇక్కడి నుంచి కింద పడకూడదు. సుఖ దివాన్ తన గార్డెన్లో చెట్లు పెట్టాలని అన్ని రబ్బర్ ట్రీల్ని చాలా జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు. ఇదిగో వాళ్ళు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ సోఖా దివాన్ సార్. గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా పనిచేయండి. ఏ చెట్టు వేరికి ఏమీ కాకూడదు. సూకా దివాన్కి ఎండిపోయిన చెట్లు అంటే అస్సలు నచ్చదు. వేదాస్ సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయన్న విషయం మనం విన్నాం. ఇప్పుడు అడవిలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. వేదాస్ సిటీ పక్కనున్న అడవిలో రబ్బర్ ప్లాంట్స్ ఇల్లీగల్ గా కట్ చేస్తున్నారన్న సమాచారం మాకు అందింది. పోలీసులేమో ఎప్పట్లాగే వాళ్ళకేం తెలియనట్టుగా పట్టించుకోనట్టు కూర్చున్నారు. వీడికి ఎలా తెలిసిందే? పోలీసులే చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి, లేకుంటే నిద్ర రాదు. ఓ కానిస్టేబుల్, మనం ఇప్పుడు వెంటనే జంగిల్కి వెళ్తున్నాం. అడవిలో ఎవడు రబ్బర్ చెట్లని దొంగలించకుండా చూసుకుంటున్నాం. ఏమంటావు? మీరు ఏమంటున్నారు సార్? మీరు నిజంగానే ఈ కేసుని ఒంటరిగా సాల్వ్ చేయాలనుకుంటున్నారా? ఈ విషయం ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మొదటిసారి ఒక కేసుని సాల్వ్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కడేనా? నీకు మెదడు పోయిందా ఏంటి? అంత పెద్ద దొంగలతో నేను ఒక్కడనే పోరాడతానా? శివాని అసలు ఎందుకు ట్రైన్ చేశాను? కానీ కానిస్టేబుల్, నువ్వు చెప్పేది కూడా నిజమే. అప్పుడప్పుడు నేను కూడా కొన్ని కేసుల్ని సాల్వ్ చేయాలి కదా. అవును సార్, లేదంటే కమిషనర్ గారు శివాని ఈ పోలీస్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ గా చేస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ కాఫీలు సప్లై చేయడమే. కానిస్టేబుల్, ఏం చెప్తున్నావు? హలో శివ. హలో లడ్డు సింగ్ గారు. రబ్బర్ జంగుల్లో రబ్బర్ చెట్లని దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసుని నేనే సాల్వ్ చేసుకుంటానులే. ఓకే లడ్డు సింగ్ గారు. ఏంటి సార్, శివాకి చెప్పకపోతే మీకు నిద్ర పట్టదా సార్? కానిస్టేబుల్, నేను రాకూడదని చెప్పాను. శివ అక్కడికి రాడు. అందుకని ఈ కేసుని నేనే సాల్వ్ చేయబోతున్నాను. భలే సార్, ఎలా మాట్లాడాలో నేను మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. Oh yeah, sad days are gone gए, happy days are back आए. Best रब बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए. Best रब बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए. Sad days are gone गए, happy days are back आए. Best रब बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं. Sad days
days are gone गए 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 Happy days are back आए आए Best रबर बनाऊंगा मैं दुनिया को दिखलाऊंगा मैं लाऊंगा मैं అంకుల్ ఇప్పుడు మీరు వేరుతో సహా కొట్టేసిన చెట్లన్నిటినీ మర్యాదగా తిరిగి అక్కడే పెట్టేసేయండి అంకుల్. ఏంటి చెట్లని తిరిగి పెట్టేయాలా? తూకాన్ని బెదిరించడానికి ఒక చిన్న కుర్రాడా? నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. వెళ్ళు బాబు వెళ్ళు, బాగా తిను, ఆడుకో, ఎంజాయ్ చెయ్యి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి అందరూ చూస్తున్నారు? వెళ్ళి వాడిని కొట్టండి. దిగులు పడక, ఇదిగో నేను వచ్చేసాను. ఏ ఒక్కడిని వదిలిపెట్టను. నువ్వు మమ్మల్ని పట్టుకుంటావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. శివ ఇక్కడ ఇరుక్కున్నాడు. నా పేరు సుక్క, గట్కా, చట్కా, పట్కా. శివ నా దగ్గర ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇతను అనేది హా హా హూ హూ హే హే ఏంటిది? నా నోరు నా పాట, నేను ఏమన్నా పాడుకుంటాను. నేనేమన్నా పాటలు రాసేవాడినా చూసి గమనించి పాడటానికి? ఆహా, అలా అయితే ఓకే. ఏంటి ఓకే? అది శివాని కాపాడాలి. తప్పించుకోలేడు తప్పించుకోలేడు తప్పించుకోలేడు. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇరుక్కుని టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ అని వేలాడుతా ఉంటాడు. పిల్లలారా ఏమైంది? పిల్లలారా ఏమైంది? వీడు ఇరుక్కోవడం చూసి మీరు షాక్ అయ్యారా? చెప్పండి. శివ ఇప్పుడు నా దగ్గర ఇరుక్కున్నాడు. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ట్రైన్ ఓపెన్ అవుతుంది కదా? తెరుచుకోదు బాస్. ఈ రోజే మనం ఆయిలింగ్ చేసాం. సూపర్ 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 సూపర్. లెట్స్ సింగ్. శివ ఇప్పుడు ఫైట్ చేశాడు. వాడి చేతుల నుంచి తప్పించుకోలేరు. శివ చేతిలో ఈ రోజు మీరందరూ బాగా దెబ్బలు తింటారు. మీరు దెబ్బలు తింటారు, దెబ్బలు తింటారు. మేము దాన్ని కళ్ళారా చూస్తాం. మీరు దెబ్బలు తినడం చూసి మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. కమాన్ కమాన్, ప్రిపేర్ అవ్వండి. దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి. చెయ్యండి చెయ్యండి, డాన్స్ చెయ్యండి. తర్వాత చేయడానికి సింగ్, లుకా, లుకా, లుకా. డాన్స్ ఆటో ఆపి వాడిని పట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగాను కదా, కానీ మీరే తను బయటికి రాలని చెప్పారు కదా. కానీ వాడు ఎలా బయటకు వచ్చాడు? బాస్, ముక్కానే నా దగ్గర స్క్రూ టైట్ గా ఉందని చెప్పాడు. నువ్వే కదా టైట్ గా ఉందని చెప్పావు, మరెలా బయటకు స్క్రూ టైట్ గా ఉంది, నువ్వే కదా నాతో చెప్పావు. నువ్వు నా దగ్గర స్క్రూవే లేదని చెప్పావు కదా, మరెలా బయటకు వచ్చాడు? అరే నేనే మీ బాస్ని, మీరు నన్నే కొడతారా? ఎంత ధైర్యం? సారీ బాస్. సారీ శివ,
నేను ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నాను అని నీకు నిజం చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్లూ ప్రింట్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. శివ వాళ్ళు తప్పించుకు లడ్డు పారిపోయారు. సింగ్ గారు, వీళ్ళ క్రేన్ ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సీజ్ చేసేయండి. కనీసం అప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో. సూకాకి హ్యాపీ డేస్ రాకముందే నా కలలన్నీ చెదిరిపోతాయేమో అని నాకు చాలా భయంగా ఉంది. నా పెద్ద 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 కళ్ళన్నీ ఒక చిన్న పిల్లోడు వల్ల చెదిరిపోకుండా చూసుకోవాలి. మీరందరూ ఏం చేయలేకపోయారు. నువ్వు 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 అక్కడేం చేస్తున్నావు? నువ్వు సరిగ్గా మిక్స్ కూడా చేయలేవా? నేనే చూసుకుంటాను. ఆ పిల్లాడు వల్ల నా ఆశలన్నీ చెదిరిపోకుండా చూసుకుంటాను. వాడు నా కలలన్నీ చెదరనివ్వకుండా నేను చూసుకుంటాను. నెవర్ ఎవర్. నేను లోకంలోనే బెస్ట్ రబ్బర్ ని తయారు చేయబోతున్నాను. బెస్ట్ రబ్బర్. ఇది ఎవరు చేశారు? నేనేం చేయలేదు బాస్. నువ్వే కదా నన్ను తోసావు. లేదు బాస్ లేదు. నువ్వే కదా నన్ను తోసావు లుకా. మంచిదైంది, నాకేం కాలేదు. బాస్, మీరు ఎలా ఇంత పొడవుగా అవుతున్నారు? నాకెందుకో భయంగా ఉంది బాస్. బాస్ బాస్ అసలు మీ బాడీకి ఏమైంది? నా బాడీకి ఏమైందా? ఏమైంది నా బాడీకి? ఏమైంది నాకు? చాలా మంచిదైంది నాకు. నా బాడీ ఇప్పుడు రబ్బర్ లాగా తిరుగుతుంది. ఈ పవర్ ని పెట్టుకుని నేను ఏమైనా చేయగలను. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలియట్లేదు, కానీ నాకు ఈ పవర్ తో నేను ఏం చెయ్యాలనేది నాకు బాగా తెలుసు, బాగా తెలుసు. Yo yo yo, मैं हूँ रबर मैन, अब ना कोई डर है ना कोई फिक्र, सबको नचाऊंगा मैं अपने उंगली पर. Yo yo yo, I'm the rubber man, कभी चाहे मैं करूंगा, किसी से भी कभी नहीं डरूंगा, अपनी मर्जी का मैं मालिक हूँ, जैसे चाहे वैसे मैं करूंगा. Rubber man, he's the rubber man. Rubber man, he's the rubber man. जैसे चाहे वैसे रहेगा, किसी से अब ये नहीं डरेगा. अपनी मर्जी का मालिक है, जैसे चाहे वैसे रहेगा. నేను ఎలా మారినా నాకే తెలియదు, కానీ ఇలా జరిగినందుకు నాకే చాలా సంతోషంగా ఉంది. రబ్బర్ ఫ్యాక్టరీ ప్లాన్ కన్నా నా దగ్గర ఇంకో పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను ఒక పెద్ద సైంటిస్ట్ టీమ్ ని పెట్టుకొని నేను ఇలా ఎలాగ మారినని రీసెర్చ్ చేస్తాను. ఆ తర్వాత నాలాగా క్లౌన్స్ ని బోల్డ్ మందిని తయారు చేస్తాను. కానీ దీనికోసం నాకు బోల్డ్ అంత డబ్బు అవసరం అవుతుంది. ఏంటి నేను చెప్పి నిజమేనా? ఆ డబ్బుని మన అందరం కలిసి సిద్ధం చేద్దాం. హలో లడ్డు సింగ్ సార్. హలో, త్వరగా నీ సమస్య ఏంటో చెప్పు. ఎవరయ్యా? ఎవరయ్యా అది? నేను ఇక్కడ ఉన్నాను. పైన పైన చూడండి. ఎవరు ఎవరయ్యా? చెప్పు. కష్టంలో పారిపో త్వరగా. నా మాట పారిపో. సార్, ఏం జరుగుతోంది సార్? హలో లడ్డు సింగ్, ఎలా ఉన్నారు మీరు? నిన్ను చూసిన తర్వాత ఎవరైనా సరే ఎలా ఉంటారు? అది నువ్వు ఎవరవయ్యా? అదే నువ్వు ఎవరు? నేనే రబ్బర్ మ్యాన్ ని. నేను రబ్బర్ ప్లానెట్ నుంచి వచ్చాను. నేను నిన్ను ఇక్కడి నుంచి నా రబ్బర్ ప్లానెట్ కి తీసుకెళ్లబోతున్నాను. మేము హ్యూమన్ బాడీని పెట్టుకుని రీసెర్చ్ చేయాలనుకుంటున్నాము. ఏమన్నావు? నన్ను ఎత్తుకెళ్ళి నువ్వు ఏం చేస్తానన్నావు? నేను ఒక బెస్ట్ ఫెలోని.
ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరిని అడిగినా సరే వాళ్ళే చెప్తారు ఈ లడ్డు సింగ్ వేస్ట్ ఫెలో గడని. ఓహో, నువ్వు నాతో రావడానికి ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ నేను ఈ ఊర్లో వాళ్ళందరినీ నాతో పాటు తీసుకెళ్ళబోతున్నాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? ప్లీజ్ అందరినీ తీసుకెళ్ళకో. అలా అందరినీ తీసుకెళ్తే నేను ఒక్కడే ఏం చేయగలను? ఓకే, నేను ఎవరిని తీసుకెళ్ళను, కానీ దీనికి బదులుగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్తువుల్ని ఒకటి కూడా వాళ్ళు తీసుకెళ్ళకూడదు. చెప్పు చెప్పు చెప్పు, దీనికి ఒప్పుకుంటావా? చెప్పు 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 చెప్పు. సరే సరే, ఒప్పుకుంటున్నాను. ప్రాణం కన్నా సొమ్ములే ముఖ్యం కాదులే. సరే, నేను వెంటనే నువ్వు చెప్పిన పని చేస్తానులే. త్వరగా అందరూ ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఏలియన్స్ రాబోతున్నారు. మీలో ఎంతమంది ప్రాణాలతో ఉంటారో తెలియదు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా వెళ్ళిపోండి. లడ్డు సింగ్ గారు, మీరు ఎందుకని ఈ విధంగా అనౌన్స్ చేస్తున్నారు? శివ, నీకు నేను ఎలా చెప్పను? ఒక ఏలియన్ స్టేషన్కి వచ్చి ఎలా మాట్లాడిందో తెలుసా నీకు? ఎలా భయపడింది తెలుసా? ఈ ఊరిని త్వరగా ఖాళీ చేయకపోతే రబ్బర్ ప్లానెట్ లో నుంచి వచ్చిన ఏలియన్స్ కూడా అందరినీ చంపేస్తాయట. రబ్బర్ ప్లానెట్సా? చూసావా శివ, నేను చెప్తూ ఉంటాను కదా ఏలియన్స్ ఉన్నాయని. ఇప్పుడు వచ్చేసాయి. ఏలియన్స్ ఉన్నాయని మీరందరూ ఎప్పుడైనా నమ్ముతారా? ఇదిగో వీడు మళ్ళీ ఏలియన్ గోళం మొదలు పెట్టేశాడు. అరే లడ్డు సింగ్ గారు, యుడి, మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఏలియన్స్ అనేవి అసలు లేవు. ఇంతకు ముందు ఎప్పుడు రబ్బర్ ప్లానెట్ అన్న పేరుని నేను వినలేదు. ప్లీజ్ మీరు ముందు అనౌన్స్మెంట్ని ఆపండి. అందరూ అనవసరంగా భయపడతారు. మనం రబ్బర్ మ్యాన్ ని ఫాలో చేసి నిజమేంటో వెంటనే కనిపెడదాం. ఓకే శివ. శివ ఉండగా మనకెందుకు భయం చెప్పు? ఆల్ ద బెస్ట్ శివ. ఏలియన్స్ ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. కానీ మన ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ అమ్మగారు ఇన్స్పెక్టర్ తో రబ్బర్ ప్లానెట్ నుంచి ఒక ఏలియన్ వచ్చి వేదా సిటీని ఖాళీ చేయమని చెప్పిందని చెప్పారు. లేకపోతే తనతో పాటు అందరిని తీసుకెళ్లిపోతానని చెప్పిందని అన్నారు. లడ్డు సింగ్ గారు వేదా సిటీ ప్రజలతో త్వరగా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని అన్నారు. ఈ ఊరికి ఖచ్చితంగా ఎవరి దిష్టో తగిలింది. ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. ఇంకా నయం, లడ్డు సింగ్ శివని తీసుకెళ్ళడానికి రాలేదు. అరే ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా లడ్డు సింగ్ మీద కోపంగా ఉంటావు? నేను ఏలియన్ రాగాన్ని పాడుతాను. ఆ తర్వాత ఎలాంటి ఏలియన్ అయినా పారిపోవలసిందే. వద్దు తాతగారు, ఆ ఏలియన్ మీ పాట విని ఇక్కడికి వచ్చినా వచ్చేయచ్చు. వేదా సిటీలో నమ్మలేని ఒక సంఘటన జరిగింది. ఇలా చూడండి, నేడుదాకా రబ్బర్ మ్యాన్ ఊరిని ఖాళీ చేయమన్నాడు, కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొంగిలిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రబ్బర్ మేనే అని స్పష్టంగా తెలిసింది. కానీ తను ఎందుకు దొంగిలిస్తున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటిదాకా అందలేదు. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఏమయ్యారో తెలియడం లేదు. ఏదో కొమ్ములు వచ్చినట్టుగా మాయమైపోయారు. నన్ను ఇంత దారుణంగా కంపేర్ చేస్తారా? శివ శివ, ఏదో ఒకటి చెయ్యి. రబ్బర్ మ్యాన్ చంపినా చంపకపోయినా, వాడితో పాటు తీసుకెళ్ళకపోయినా నా పేరుని మాత్రం తప్పక చెడిపే వెళ్తాడయ్యా. వాడికి మంచి బుద్ధి చెప్పు. లడ్డు సింగ్ గారు, తను ఒక ఏలియన్ అని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? అరే ఒకసారి ఆలోచించండి. అసలు ఏలియన్స్ మన కరెన్సీతో ఏం చేస్తారు? ఖచ్చితంగా తను ఏలియన్ అయ్యుండే అవకాశం లేదు. శివ, నేను ఖచ్చితంగా చెప్పను, కానీ అడవిలో సుఖా వాళ్ళ మనుషులు రబ్బర్ ప్లాంట్స్ ని కట్ చేయడం చూసాము. ఇప్పుడు సడన్ గా ఒక రబ్బర్ మ్యాన్ వచ్చాడు. నాకేమనిపిస్తోందంటే
ఈ రెండు విషయాలకి ఏదో ఒక సంబంధం ఉందని. ఐ థింక్ యూఆర్ రైట్ రేవా. రెండు క్రైమ్లోనూ కామన్గా ఉన్న విషయం రబ్బర్. లడ్డు సింగ్ అంకుల్, మనం రబ్బర్ని బాగా సాగతీస్తే అది తెగిపోతుంది. ఖచ్చితంగా రబ్బర్ మ్యాన్ ఈరోజు దొంగతనం చేయడానికి వస్తాడు. ఈరోజు మనం తనని అంతం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. శివ, రబ్బర్, చెట్టు, మ్యాన్, రబ్బర్ మ్యాన్. ఏంటి ఆది, ఏమన్నావు? వినపడడం లేదు. ఆది, సరిగ్గా మాట్లాడు. సార్, మ్యాన్ అక్కడ, రబ్బర్ మ్యాన్. లడ్డు సింగ్ అంకుల్, అక్కడ రబ్బర్ మ్యాన్ ఉన్నాడు. రబ్బర్ మ్యాన్. శివ, శివ. అరే లడ్డు సింగ్ అంకుల్, అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. శివ, బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది. రబ్బర్ మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అది అది లేవు. లే త్వరగా లే. ఓ రబ్బర్ మ్యాన్ కనుక ఇక్కడికి వస్తే వాడిని ఎదుర్కోవడానికి ఒకరు కాకపోతే ఒక ఇద్దరు నాతో ఉంటే ఇంకా బాగుంటుంది. త్వరగా లే. చిన్న పిల్లడా, మర్యాదగా తప్పుకో. నేను దొంగతనం చేయనివ్వను, ఇక్కడి నుంచి దోచుకోనివ్వను. నిన్ను పట్టుకొని జైల్లో వేసేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నాకు నచ్చింది నేను చేస్తాను. మీరందరూ నన్ను ఏం చేయగలరో చూస్తాను. నన్ను ఆపాలనుకుంటే ఆపండి, చూద్దాం. మీరు నన్ను ఏం చేయలేరు. హలో చిన్న పిల్లాడా, నీకు ఇలా పిలిస్తే నచ్చదు కదా? చిన్న పిల్లాడా, చెప్పాను కదా, చిన్న పిల్లోడా, చిన్న 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 పిల్లోడా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. శివ, నా పేరు శివ. నన్నెందుకు కొట్టావురా? నన్నెందుకు కొట్టావు? నేను ఇక్కడున్నాను. ఎలా ఉన్నావు? నన్నెందుకు పట్టుకున్నావు? నేను లడ్డు సిగిడి లడ్డు సిగిడయ్యా, నన్ను వదిలేసాయి. వావ్ శివ, ఈ రబ్బర్ బ్యాండ్ షాట్ సూపర్ గా ఉంది. నీకు ఇది నవ్వులాటగా ఉందా? లేదు లేదు, నేను నవ్వను. ఇక నేను ఎప్పటికీ నవ్వను. అంకుల్, నేను ఇక్కడే ఉన్నాను. మీరు టైర్డ్ అయిపోయారా?
రేవా అతను దొరకలేదు, తప్పించుకున్నాడు. సార్ ఇలా చూడండి సార్, ఇది కదులుతోంది. అదేంటో తీసి చూడండి సార్. కానిస్టేబుల్, నన్ను నువ్వు పిచ్చోడని అనుకున్నావా? నేనేం పిచ్చోడిని కాదు. ఏం చేయకుండా కదులుతోంది. దాన్ని పట్టుకుంటే ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఇది రబ్బర్ మ్యాన్ లోని ఒక పార్ట్, సేమ్ కలర్. శివతో ఫైట్ చేస్తున్నప్పుడు ఇది పడిపోయి ఉంటుంది. దీన్ని మనం తీసుకెళ్లి శివాకి చూపిద్దాం. నాకెందుకో భయంగా ఉంది, దాన్ని ముట్టుకోవద్దా? అది నేను నీలా పిరికివాణ్ణి కాదు. ముందు అసలు ఇదేంటో మనం తీసి చూద్దాం. ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటా. దాన్ని ముట్టుకోవద్దా? అది రేవా, హెల్ప్! నన్ను కాపాడండి. శివాని పిలు. అది దాన్ని వదిలే అది. రేవా, నేను దాన్ని పట్టుకోలేదు. అదే నన్ను పట్టుకుని లాగుతోంది. నా చేతులు దీనికి అతుకుపోయాయి రేవా. ఆగు, ఇది ఖచ్చితంగా ఏలియన్ అయ్యి ఉంటుంది. ఏలియన్ ఈ విధంగా చేస్తుంది. అది నీకు తెలిసిన కథ ఏదైనా చెప్పు, అందులోంచి మనకి ఏదైనా ఐడియా దొరుకుతుందేమో. ఇప్పుడు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు నీకు కథ కావాల్సి వచ్చిందా? హలో శివ, నేను వచ్చేస్తున్నాను రేవా. ఎందుకని నాకే ఇలా జరుగుతోంది? అదే దాన్ని వదిలేసే, నా మాట విను. దాన్ని వదిలే. ఎలా వదలను? ఇది నన్ను వదలకుండా అతుక్కుపోయిందే. శివా, శివ ఎక్కడున్నావు? నన్ను కాపాడు శివ, నన్ను కాపాడు. ఇదిగో నేను వస్తున్నాను, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. అమ్మో, నా వల్ల కావట్లేదు. దాన్ని వదిలేసి అదే కష్టంలో. నువ్వేం చెప్తున్నావయ్యా? నువ్వు వదలవయ్యా నన్ను. బాబోయ్, నా వల్ల కావట్లేదు. శివ, నా మాట విను. సైకిల్ బ్లూ టైర్ ని ఆన్ చేసి సైకిల్ ని ఒక చోట స్టిక్ చేయి. ఈ శివ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాడు నన్ను చెట్లని దొంగతనం చేయనివ్వట్లేదు, డబ్బులు కూడా దొంగతనం చేయనివ్వట్లేదు. వాడితో నేను ఒంటరిగా పోరాడలేకపోతున్నాను. నాకు నాలాగే ఉండే 3-4 రబ్బర్ మ్యాన్స్ కావాలి. మీరిద్దరు రోజంతా దోమలు తోలుకుంటున్నారా? నేను ఈ రీసెర్చ్ కోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఏదైనా కనిపెట్టారా లేదా చెప్పండి. కనిపెట్టాం సార్. ఒక సంతోషమైన న్యూస్ ఉంది. మీలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, అలాగే ఇద్దరు కాదు, ఎంతమందిని కావాలంటే అంతమందిని క్రియేట్ చేయొచ్చు. ఏమన్నావు? ఈ సైంటిస్ట్ పట్టుకోండి. వీడు గనక దీన్ని సరదాగా చెప్పాడని తెలిసిందనుకోండి, ఒక సూపర్ అయిన డిషం యాక్షన్ జోక్ ని చెప్పండి. మీరందరూ జరగండి. మీకు ఎప్పుడు దెబ్బలాడమే తెలుసా? అసలు బుద్ధి అన్నది లేదా? సార్, మేము చెప్పేది నిజమే. మాకు ఇంకా కాస్త టైం కావాలి. దాని తర్వాత పని పూర్తయిపోతుంది. పని ఫైనల్ స్టేజ్ లో ఉంది. టైమే కదా, ఇవాళ రాత్రి వరకు మీకు టైం ఉంది. ఒకవేళ రీసెర్చ్ కాలేదంటే రేపు మీ అందరికి ఫైనల్ స్టేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ కథ క్లోజ్.
రేవా బలూన్ ఊదటం ఆపుతావా? నేను ఆలోచించలేకపోతున్నాను. అలాగా? అంతలా నా ఫ్రెండ్ ఏం ఆలోచిస్తున్నాడు? నీ బబుల్ కప్ ని చూసేటప్పుడు నాకు గ్రామంలో జరిగిన ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను నా ఫ్రెండు ఒక కాంపిటీషన్ పెట్టాం. ఒకే చూవింగ్ గమ్ ని ఎన్ని రోజులు నవలగలం అని పెట్టాం. ఒకే చూయింగ్ గమ్ ని అన్ని రోజులు నవలడమా? ఎలా మీరు చేయగలిగారు? ఓ అదా, రోజంతా మేము నవలుతాం. నైట్ ఏమో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. మార్నింగ్ లేచి మళ్ళీ నవ్వులుతూ మొదలు పెడతాం. మార్నింగ్ నవ్వులేటప్పుడు కాస్త కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే అది కాస్త హార్డ్ అవుతుంది కదా. మళ్ళీ కాసేపటికి అదే నార్మల్ అవుతోంది. రోజంతా మేము మళ్ళీ నవ్వులుతాం. శివ, ఐడియా దొరికింది. అది యు ఆర్ జీనియస్. యు ఆర్ సూపర్ డూపర్ ఇంటెలిజెంట్. అవునవును, ఆ మాట నిజమే కదా. ఆ విషయం అందరికీ తెలుసుగా. సరే, ఇప్పుడు ఏమైందో చెప్తావా? చూయింగ్ గమ్ ని ఫ్రిడ్జ్ లో పెడితే హార్డ్ అయిపోతుంది కదా. ఈ బబుల్ గమ్ ని కోల్డ్ వాటర్ లో వేస్తే కూడా హార్డ్ గా అయిపోతుంది. ఇలా చూడండి, చాలా గట్టిగా అయిపోయింది. ఇదే విధంగా మనం రబ్బర్ మ్యాన్ మీద చాలా కోల్డ్ గ్యాస్ ని వాడామంటే తను కూడా ఇలాగే హార్డ్ గా అయిపోతాడు. అట్లీస్ట్ కాసేపటికైనా తను డియాక్టివేట్ అయిపోతాడు. బ్రిలియంట్ రేవా, ఇట్స్ వర్కబుల్. ఆది, యు ఆర్ గ్రేట్. నీ గ్రామంలో జరిగిన కథల్ని ఈ విధంగానే చెప్తూ ఉండు. అయితే కోల్డ్ గ్యాస్ తీసుకుని రాత్రంతా మనం తిరుగుతూ ఉందాం. ఖచ్చితంగా అప్పుడు మన రబ్బర్ మ్యాన్ పట్టుకోవచ్చు. అలాంటి అవసరమే లేదు. గెస్ వాట్? వావ్ శివ, గుడ్ థింకింగ్. ఇక మనం స్ట్రైట్ గా వాడి డెన్కి వెళ్దాం. ఎస్, మన లడ్డు సింగారికి కూడా ఈ విషయం గురించి చెప్పేద్దాం. మీరేం చేస్తున్నారు? తెల్లవారి చాలా సేపు అయ్యింది, కానీ మీరు ఇంతవరకు నాకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. నువ్వే కదా నాలాగా ఎంతో మంది రబ్బర్ మ్యాన్స్ ని తయారు చేయొచ్చని చెప్పావు కదా. ఎప్పుడు 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 తయారు చేసి చెప్పు. సార్, అయిపోవచ్చింది. మేము దాన్ని చెక్ చేసేసాము. ఇప్పుడు మిమ్మల్ని పెట్టి టెస్ట్ చేయాలి. మీరు వచ్చి ఈ చైర్లో కూర్చోండి సార్. బాస్, ఇంతకు ముందు మీరు టీచర్గా ఉన్నారని మాతో చెప్పనే లేదు. నువ్వు వెళ్ళి కాస్త పక్క నుంచుంటావా? మీ పని ఏంటో అది మాత్రం కొంచెం చూసుకోండి. మా పనిలో మీరు తలదూర్చకండి. సార్, మీరు త్వరగా ఆ చైర్లో కూర్చుంటే బాగుంటుంది. బాస్, మిమ్మల్ని ఒకసారి చూసుకోండి. వీళ్ళు మీ క్లోన్ని తయారు చేస్తానని చెప్పి మిమ్మల్ని అమాంతం పైకి పంపేయచ్చు సార్. చూసుకోండి. కొంచెం నీ నోరు మూస్తావా? సైంటిస్ట్, ఏదైనా తప్పు జరిగిందంటే నీ పని అయిపోతుంది. మిమ్మల్ని అందరినీ అంతం చేస్తానికి నేను ఒక్కడనే సరిపోతాను. నన్ను ఏం చేయలేరు. సార్, మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మేము కాస్త స్పెషల్ కెమికల్స్ ని రెడీ చేసాం. అలాగే ఈ పైప్స్ ద్వారా మీ బాడీలోకి ఇది వెళ్తుంది. దాని తర్వాత మీ క్లోన్స్ రెడీ అయ్యి మీ ముందు ఉంటుంది. రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్. 5 4 3 2 1 and go. హలో ఎవ్రీబడీ. బాస్, తను వచ్చేసాడు. క్లౌన్ వచ్చేసిందా? ఎక్కడ క్లౌన్ వచ్చేసిందా? ఎక్కడ చెప్పండి. ఎక్కడ? క్లోన్ కాదు బాస్, మన అందరి హ్యాపీ డేస్ కి శుభం పలకడానికి ఇదిగో శివ వచ్చాడు. వద్దు సార్, తొందరపడకండి. నువ్వు ఇక్కడ వరకు వచ్చేసావా చిన్నపిల్లడా? మర్చిపోయారా అంకుల్? పిల్లాడని మాత్రం చెప్పద్దు.
శివ, నా పేరు శివ. లేదుగా చూడా, ఫైట్ల వల్ల ఇక ఎటువంటి లాభాలు లేవు. శివాని ఎవరు గెలవలేరు. గెలవడం కాదుగా, అలా అనుకోవడం కూడా తప్పు. సరేనా? చేతులు పైకెత్తాం. ఆన్సర్ సారంట రివర్సల్ రా జైలుకి. నేను ఈ చిన్న పిల్లడి దగ్గర నా ఓటమి నేను ఒప్పుకోను. ఎందుకయ్యా కొడుతున్నావు? నేను నెమ్మదిగానేగా మాట్లాడుతున్నాను. నెమ్మది ప్రశాంతత ఇలాగే ఉండిపోవాలి. ఈ పిల్లోడు నన్ను నెమ్మదిగా బతకనివ్వట్లేదే. నేను ప్రశాంతంగా ఆ చెట్లు నరుకుంటూ వెళ్తూ ఉన్నాను. అక్కడికి వీడు వచ్చేసాడే. ఆ తర్వాత నేను ప్రశాంతంగా బ్యాంక్ లో దోపిడీ చేస్తున్నాను. సార్ నన్ను ఆపటానికి అక్కడ కూడా వచ్చేసారే. ఇప్పుడేమో ఇక్కడ కూడా వచ్చేసాడు. నీ ఫేసు కాస్త దూరంగా పెట్టుకో. కొంచెం దూరం నుంచి మాట్లాడుకుందాం. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోనే లేవు. ఇదేంటి, నేను విరిగిపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదు. నా ఒళ్ళు ఏంటి పగిలిపోతుంది. రబ్బర్ మ్యాన్, నౌ యు ఆర్ ఫినిష్డ్. ఇప్పుడు ఇక నీ పని అయిపోయింది. నువ్వు ఏం చేయగలవు? ఇప్పుడు నువ్వేం చేయగలవు? శివతో నువ్వు ఇప్పుడు ఎలా ఫైట్ చేయగలవు? వావ్, మనం సాధించాం. రబ్బర్ మ్యాన్, మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. ఇకపైన ఎన్ని క్లోన్స్ కావాలంటే అన్ని క్లోన్స్ తయారు చేసుకోవచ్చు. एक से मैं 2 3 बनाऊं, 3 से 6 9 बनाऊं, दुनिया पे मैं राज करूंगा. क्या करोगे तुम, क्या करोगे? शिवा मैं तुमसे फाइट करूंगा, तेरा हुलिया टाइट करूंगा, बच्चा बच्चा कहता रहूंगा. क्या करोगे तुम, क्या करोगे? 1 से मैं 2 3 बनाऊं, 3 से 6 9 बनाऊं, दुनिया पे मैं राज करूंगा. क्या करोगे, क्या करोगे? शिवा मैं तुमसे फाइट करूंगा, तेरा हुलिया टाइट करूंगा, बच्चा बच्चा कहता रहूंगा. क्या करोगे, क्या करोगे तुम, क्या करोगे, क्या करोगे? ఇది చాలా దారుణం. శివ, ఇప్పుడు నువ్వు ఎలా ఫైట్ చేయగలవు? నువ్వు ఎన్ని పంచెస్ కొడతావో అన్ని క్లోన్స్ వస్తూనే ఉంటాయి. కమ్ ఆన్, ఫైట్ శివ, ఫైట్. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూద్దామా? యాక్షన్! వీళ్ళకి ఏమైంది? వీళ్ళు కోల్ గ్యాస్ తీసుకొచ్చారు. బాస్, జాగ్రత్తగా ఉండండి. బిషప్ నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు కదా, రా ఫైట్ చేద్దా. ఏమైంది నీ ధైర్యం? Now you are finished. No, you are finished. Yay! బాయ్ బాయ్ రబ్బర్ మ్యాన్. లేదు 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 లేదు, వద్దు 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 వద్దు, వదిలేండి నన్ను, వదిలేండి వదిలేండి. వద్దు. మిమ్మల్ని మళ్ళీ మామూలుగా మార్చే దారి తెలిసేంత వరకు మీరు ఇలాగే ఉండాలనుకుంటాను. వద్దు వద్దు, వద్దంటున్నాం కదా, వద్దు. లడ్డు సింగ్ గారు, అరెస్ట్ హిమ్. శివ, ఏంటి జైల్లో నేను ఇలాగే ఉంచుకుంటానులే.
దిగులు పడక ఫార్ములా దొరికేంత వరకు వీడు ఇలాగే ఉండని. రా నాతో రా. సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రబ్బర్ మ్యాన్ ని మళ్ళీ నార్మల్ మ్యాన్ గా మార్చేలాగా మీరు ఏదో ఒక ఫార్ములాని తయారు చేయండి. ఓకే శివ. సరే సరే, గ్రామంలో జరిగిన ఒక కథని నేను ఇప్పుడు చెప్తాను. వద్దు, ఇప్పుడు వద్దు అది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.